నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో జిల్లాలోని 1550కి పైగా చెరువులన్నీ నిండు కుండలా మారాయి. జిల్లా కేంద్రానికి దారితీసే చెర్ల, తిరుమలాపురం, ఎండబెట్టలో కేసరి సముద్రం, నాగనూలు, గుడిపల్లి, నాగసముద్రం చెరువులు అలుగులు పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే వైద్య కళాశాల వద్ద పాలెం ఉయ్యాలవాడ సమీపంలో రహదారి ధ్వంసమైంది. జడ్చెర్ల, నాగర్ కర్నూలు ప్రాంతాల్లో పలుచోట్ల రహదారిపై గోతులు ఏర్పడ్డాయి. కొల్లాపూర్, యాపట్ మధ్యలో, షాయిన్పల్లి, గౌరెడ్డిపల్లి గ్రామాల మధ్యలో గుంతలేర్పడగా అచ్చంపేట మండలం సిద్దాపూర్ మీదుగా అక్కారం వెళ్లే రోడ్లు, సిర్సవాడ వద్ద నిర్మించిన కాజువే తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇక పత్తి పంట 30% వరకు నష్టపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు వేసిన అంచనా ప్రకారం వర్షాలతో 350 ఎకరాల పత్తి పంట నీటిలో మునిగిపోయింది. 220 ఎకరాల వరి పంటకు నష్టం కలిగింది. 33 ఇళ్లు పూర్తిగా దెబ్బతినగా 21 వంతెనలు అధ్వానంగా మారాయి. రాష్ట్ర విపత్తు యాజమాన్య సంస్థ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ జిల్లా కేంద్రంలో పర్యటించి నష్టం అంచనాలను అధికారులతో సమీక్షించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో జిల్లాలోని 20 మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాలకు ఇంటర్నెట్ కనెక్షన్లు అందనున్నాయి. దీనికోసం 464 పంచాయతీల్లో 900 కిలోమీటర్ల మేర కేబుల్ లైన్లు వేయనున్నారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే ముందుగా గ్రామ పంచాయతీ కార్యాలయాలకు, ఆ తర్వాత ఆసుపత్రులు, అంగన్వాడీలు, వెటర్నరీ ఆసుపత్రులు, విద్యుత్తు తదితర శాఖలకు ఇంటర్నెట్ కనెక్షన్లు అందుబాటులోకి వస్తాయి. ఇందులో భాగంగా కొల్లాపూర్, పెంట్లవెల్లి, తాడూరు, ఉప్పునుంతల, ఒంగూరు తదితర మండలాల్లో కేబుల్ పనులు జరిగాయి. కొల్లాపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో నెట్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఆ తర్వాతి కాలంలో ప్రతి ఇంటికి నిబంధనల మేరకు నెట్ కనెక్షన్లు అందించడం జరుగుతుంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ నెల 2వ తేదీన గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో 464 గ్రామ పంచాయతీలు, 214 ఎంపీటీసీ స్థానాలు, 4140 పోలింగ్ బూతులు ఉండగా 6,46,000 మంది ఓటర్లు ఉన్నారు. రైతుల భూ సమస్యల పరిష్కారానికి అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికోసం ఇప్పటికే రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ఫిర్యాదులను ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉండగా గ్రామ పరిపాలనా అధికారులు లేకపోవడంతో జాప్యం జరిగింది. జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం పనుల జాతరను ప్రారంభించింది. జిల్లాలో 2025-26 సంవత్సరంలో 4,330 పనులను ఎంపిక చేయగా ఈ పనుల కోసం 21 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఇటీవల రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటుగా కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ రాజేష్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి పలు గ్రామాల్లో పనుల జాతరలో భాగంగా పంచాయతీ భవనాలు, డ్రైనేజీలు, నర్సరీలు, పశువుల షెడ్లు, వర్మీ కంపోస్ట్ తయారీ, మరుగుదొడ్లు, అంగన్వాడీ నిర్మాణాలను పూర్తి చేయనున్నారు. జిల్లాలో యూరియా సమస్యను తీర్చేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 1,00,000 పైగా ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత వానాకాలంలో జిల్లాలో 23,717 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయగా ప్రస్తుత వానాకాలానికి 34,942 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉన్నట్లు అంచనా వేశారు. ఇప్పటి వరకు 20,000 మెట్రిక్ టన్నులకు పైగా యూరియా రైతులకు అందించడం జరిగింది. జిల్లా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని దుకాణదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట, నల్గొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గాల మధ్య 100 కోట్ల రూపాయలతో వంతెన నిర్మించనున్నారు. అచ్చంపేట శాసనసభ్యుడు డాక్టర్ వంశీకృష్ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకుని వంతెన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ బ్రిడ్జి పనుల కోసం నీటిపారుదల శాఖ అధికారులు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. ఈ నిధులతో హై లెవెల్ బ్రిడ్జికి 50 కోట్ల రూపాయలు, రోడ్డు నిర్మాణానికి మరో 50 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ వంతెన పూర్తయితే అచ్చంపేట, దేవరకొండ నియోజకవర్గాల మధ్య రాకపోకలు సులువు కానున్నాయి. వరదల్లో చిక్కుకుపోయిన, ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్యా ప్రయత్నానికి నీళ్లలో దూకిన ప్రజలను రక్షించేందుకు జిల్లా కేంద్రంలో రెస్క్యూ బృందం అందుబాటులోకి రానుంది. 6 లక్షల రూపాయల విలువైన రెస్క్యూ బోటు, తాడు, చెట్లను కత్తిరించే యంత్రం, లైఫ్ జాకెట్లు, బోట్ మోటార్, మైక్ సెట్, సైరన్, స్ట్రెచ్చర్ వంటి పరికరాలు ఉంటాయి. ఎన్డీఆర్ఎఫ్ తరహాలో జిల్లాలో 10 నుంచి 15 మందితో కూడిన జిల్లా విపత్తు ప్రతిస్పందన దళం DDRF ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బృందంలో నియమించిన సభ్యులకు బోటు నిర్వహణ, యంత్రాల వినియోగం, హైడ్రా, DRF అధికారులు వారం రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు.